గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫ్యూచర్ గోల్స్ ఏంటంటే లైక్ ఫిలిమ్స్ టెలివిజన్ ఓటీటీస్ ఇలా చేయాలని ఉందా? ఫిలిమ్స్ లో స్క్రిప్ట్ డైరెక్షన్ చేయాలని ఉందా? సో బేసిక్గా చాలా చాలా అవకాశాలు వచ్చాయండి మనకి. అంటే ఇందులో డైలాగులు బాగా రాస్తున్నారు అని చెప్పని. సో మన బుచ్చిబాబు గారు ఉన్నారు కదా, బుచ్చిబాబు సానా గారు, అతను పిలిచారు ఈ పెద్దీకి రాయడానికి. సో కాకపోతే రెండు మేనేజ్ చేయగలవా అని అడిగిన దగ్గర నాకు అది నేను మేనేజ్ చేయలేకపోయాను. ఎందుకంటే ఇక్కడ మనం చూసారు మీరు ఎంతమంది ఉన్నారు, ఈ 15 మంది మనల్ని నమ్ముకొని ఉన్నారు. నేను వెళ్ళి హైదరాబాద్లో కూర్చుంటే ఇది దివాలా. సో అందుకోసం ఇంకా అది చిన్న హెల్ప్ చేశాను కానీ చేయలేకపోయాను మొత్తం. సూపర్. అయితే పెద్దలో ఒక చిన్న ఒక ఫింగర్ అంత అయినా సరే మీది ఉంది, చిన్నది గోరంతా. ఆ గోరంతే కొండంత అవుతుందండి. సో అది విజయనగరం బేస్ మీద తీస్తున్నారు కదా సినిమా. సో నన్ను పిలిచి ఇక్కడవన్నీ కొంచెం ఉపత పదాలు ఎలాంటివి వాడతారు అని చెప్పాను. చాలా అసలు అతను ఉన్న స్థాయికి నాకు అంత మర్యాద ఇవ్వాల్సిన పని లేదు. అతను జెమ్ ఆఫ్ ఏ పర్సన్ అనమాట. సూపర్. సార్ అని పిలుస్తాను. బుచ్చిబాబు గారు మాకు ఆల్మోస్ట్ 2016 టైం నుండి పరిచయం. అతను ఏ స్టేజ్ నుంచి వచ్చారో రంగస్థలం టైంలో నాకు ఇప్పటికీ కూడా చిట్టిబాబు అంటే నిజంగా చెప్తారు కదా సుకుమార్ గారు, చిట్టిబాబు లేనిదే బుచ్చిబాబు లేనిదే చిట్టిబాబు లేడు అని. ఆ క్యారెక్టర్ ని అంత బలంగా బుచ్చిబాబు గారు. అతను మనిషిని చూసేసరికి చాలా రూటెడ్గా ఉంటారండి. అతను అంటే ఏదో కొట్టడానికి వచ్చాడు ఇతను అని తెలిసిపోతుంది అనమాట మనం మనిషిని చూడగానే. అది అంత రూటెడ్గా ఉంటారు అనమాట. కానీ మంచి విజన్ ఉంది అతనికి. అంటే కొంతమంది చూడండి, ఇప్పుడు మీరు ఉప్పిన ఉంది 120 కోట్ల దగ్గర బిజినెస్ చేసింది. ఆ చేసిగానే మనిషిలో తెలియని ఒక పార్ష్నెస్, ఇండస్ట్రీకి తగ్గ మాట్లాడదాం ఇలా ఉంటుంది అనమాట. అతను అలా కాదు, అదే గోదావరి యాసతో మాట్లాడతాడు. అతని దగ్గరికి వెళ్తే అంత రూటెడ్గా ఉంటారు అతను. ట్రూ. అతను అనుకున్నారు ఫస్ట్ ఫిలిమే చేయాలనుకున్నారు, కానీ సెకండ్ ఫిలిం రామ్ చరణ్ గారికి వచ్చింది, థర్డ్ ఫిలిం జూనియర్ ఎన్టీఆర్ గారు. నిజంగా ఆ టైంకి డేట్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా చేసేస్తారు. అతనికి ఒక విజన్ ఉంది. అతను బిఫోర్ గానీ నెక్స్ట్ ఈ హీరో ఆ హీరోతో చేయాలని అనుకున్నారు, అలాగే చేస్తున్నారు. మంచి టాలెంటెడ్ ఉన్న ఇందులో సత్తా ఉండాలి కానీ, రైటింగ్ లో సత్తా ఉండాలి కానీ ఏదైనా సాధ్యం అవుతుంది. సూపర్ హిట్ అంతే. సూపర్ అండి. సో ఆపర్చునిటీస్ వచ్చినా కూడా అదే లాస్ట్ టైం అలా వెళ్ళలేకపోయాను. సో 1-2 సినిమాలకి తర్వాత వచ్చింది కానీ మాకు కుదరలేదు. సో ఇక్కడ సిరీస్ అది చేయడం వల్ల సో ఇప్పుడు నేనే ఒక కథ రెడీ చేస్తున్నాను. సో కాదండి, లైవ్ యాక్షన్ నేను కార్తిక్ అని ప్రొడ్యూస్ చేసి తీద్దామని ప్లానింగ్ లో. సూపర్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మేమైతే సక్సెస్ఫుల్గా సో మోజ్ని ఎంత సక్సెస్ చేశారో ఫిలింని కూడా అంతకు మించి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఏంటంటే అండి, మీరు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియోకి ఒక 100, మేమే 10 times చూసాం కాబట్టి 100 views వచ్చాయన్నారు. సో అలా ఏ వీడియో యూటర్న్ అందుకుంది? వినాయకుడు వీడియో అండి. ఆబ్వియస్గా వినాయక చవితి వీడియో అక్కడతో ఇంకా దశ తిరిగిపోయింది. అంటే బుజ్జి వినాయకుడు ఏదైనా అందుకే ఫస్ట్ ప్రారంభించేటప్పుడే బుజ్జి వినాయకుడితో చేయాలంటారు. సో ఇప్పుడు కూడా మీరు బయట వినాయక చవితి వర్క్స్ జరుగుతున్నాయి అనమాట. ఇప్పుడు 2Dలో చిన్న సిరీస్, వినాయకుడు సంబంధించిన చిన్న సిరీస్, 3Dలో ఏదో మన ఫిల్మ్ ఇమోజీలో ఒక సిరీస్. మొత్తానికి ఇన్ని సిరీస్ స్టార్ట్ చేసేసారు వినాయక చవితికి. ఈసారి కూడా ఇంకా మంచి యూటర్న్ కి డబుల్ యూటర్న్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అయితే ఇంకొక చిన్న సీక్రెట్ అండి. సో ఫస్ట్ వీడియోకి మీకు వచ్చిన ఫస్ట్ రెవెన్యూ ఎంత? ఇప్పుడు అలానే చెప్పారు కదా రెవెన్యూస్ ఏంటి? అవునవును, బేసిక్గా ఎవరు అడిగినా జనరల్గా చెప్పనండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి యూత్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మన వీడియోస్ చూస్తున్నారండి. నేను బయటకు వచ్చి నాకు ఇంత రెవెన్యూ వస్తుందని నేను చెప్తే వాళ్ళు ఆకర్షితులు అవుతారు. ఏముంది మనం చేసేద్దాం, మనం కూడా ఇది అయిపోదాం అని ఉంటుంది అనమాట. వాళ్ళు గ్యారంటీగా 1-2 సంవత్సరాలు వేస్ట్ చేసేస్తారండి లైఫ్లోని. ప్రతి ఒక్కడు కష్టం ఎంత ఉందో అదృష్టం కూడా అంతే ఉండాలి కదా. సో అలా అది పట్టించుకోరనమాట. గ్యారంటీగా 1-2 సంవత్సరాలు దీని మీద వేస్ట్ చేసేస్తారు. దీని నుంచి ఏం రాదని అర్థమవుతుంది. తర్వాత చేతులు కాల్చుకున్న వాళ్ళు అవుతారన్నమాట.
సో అందుకని నేను రెవెన్యూస్ గురించి మాట్లాడాను. ఎందుకంటే మీకు తెలుసు, మీరు యూట్యూబ్లో పెడుతున్నారు కదా, నిలకడ ఉంటుందా యూట్యూబ్ రెవెన్యూకి? లేదు. మరి నిలకడ లేదని మనం ఎలా ఈ చెప్తాం? మధ్య ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యేటప్పటికి రెవెన్యూస్ డ్రాప్ అయిపోతున్నాయి, ఛానల్స్ డ్రాప్ అవుతున్నాయి, అందరూ కోట్లు లాక్స్ లో సంపాదించేస్తారు అనుకుంటారు కానీ అంత ఎక్కువ రెవెన్యూ అయితే దీనికి ఉండదు. అందులో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇంట్లో వండిన పులిహోరకి గుడిలో పులిహోరకి అంత తేడా ఉంటుంది. ఇంట్లో ఓ రోజు బాగా కుదురుతుంది, ఓ రోజు కుదరదు. యూట్యూబ్ కూడా అంతే అనమాట. అంతే. ఒక వీడియోకి బాగా వస్తే ఒక వీడియోకి సరిగ్గా రావు. అవును అవును, ట్రూ ట్రూ. సో మీది ఫస్ట్ వీడియో రెవెన్యూ? ఫస్ట్ వీడియో రెవెన్యూ 30,000 వచ్చినట్టుందండి. ఫస్ట్ వీడియో రెవెన్యూ, ఫస్ట్ వీడియోకి. సూపర్. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, స్టార్టింగ్ ఇద్దరితో కార్తిక్ విత్తనం వేశారు, దానికి నీరు పోయడం మీరు స్టార్ట్ చేశారు. మీ దగ్గర నుంచి ఎంతమంది స్టాఫ్ ని ఇప్పటికీ మీ దగ్గర ఈ 6 years లో రన్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రెసెంట్ 15 మెంబర్స్ అండి. ప్రతి ఇయర్ ఒకళ్ళు బయటకు వెళ్తుంటారు, ఒకళ్ళు వస్తుంటారు, అలాగా స్టాఫ్ అయితే మారుతూ ఉంటుంది అనమాట వాళ్ళ దీన్ని బట్టి. సో ఇప్పుడు 15 మెంబర్స్ ఉన్నారు అనమాట. ప్రెసెంట్ అయితే 15 members. సో స్టార్టింగ్ నుండి ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు ఎవరైనా? ఉన్నారండి, 4-5. సరైన పిల్లర్స్ లాంటి వాళ్ళు ఎప్పుడూ పక్కన ఉండాలి, తప్పదు కదా. అది సో మహాభారతంలో కృష్ణుడు ఉన్నప్పటికీ పంచపాండవులు లాంటి వాళ్ళు ఉండాలి కదా, అది ఆ బేస్మెంట్ అలా ఉంటే. సో అలాగే ఉన్నారు. ఇప్పుడు కార్తికేయ మెయిన్, తర్వాత నేను, తర్వాత ఎవరు స్వాతి వదిన, సో వాళ్ళ వైఫ్, మా వైఫ్, నెక్స్ట్ వరుణ్ వేణుమ్ అని, నవీన్ వర్మ అని, వరుణ్ నారాయణ అని. సో ఉన్నారు, సరైన వాళ్ళు ఉన్నారు. మనం ఏదంటే అదే. సూపర్. కార్తిక్ గారు రాలేదు ఈ రోజు, అయ్యో వచ్చి ఉంటే బాగుండేది. అతను వైజాగ్ లో అతను చూసుకుంటాడు, ఇక్కడ నేను చూసుకుంటాను. మీరు విజయనగరం ఉన్నారు కదా. సో మరి మోజీ పుట్టింది ఇక్కడే కదా? ఇక్కడే. కార్తికేయ ఉండేది వైజాగ్ లో అనమాట. వైజాగ్. ఓకే. సో అక్కడ ఆఫీస్ తను చూసుకుంటాడు, ఇక్కడ ఆఫీస్ నేను చూసుకుంటాను. వెళ్ళి కవర్ చేసేస్తాం అది కూడా. వెళ్ళండి తప్పకుండా. సో మొత్తానికి అయితే ఇక్కడైతే చాలా చాలా బాగున్నాయి. మనకి ఎన్ని కాయిన్స్, ఎన్ని బటన్స్ వచ్చాయండి? ఇప్పుడు ఫిల్మీ మ్యూజిక్ ఒక సిల్వర్ ప్లే బటన్, ఫిల్మీ మ్యూజిక్ షార్ట్స్ అని ఇంకోటి ఉందండి మనకి, దానికి ఒకటి. నెక్స్ట్ ఈ రెండింటికి కూడా గోల్డ్ ప్లే బటన్స్ వచ్చాయి. మిడిల్ క్లాస్ మంకీస్ కోట్ వచ్చింది, దానికి కూడా 2 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చారు రీసెంట్ గా. మంకీస్ కి ఏంటంటే కేస్టీస్ మంకీస్ దే పెట్టారు. ఆడంటే ఇష్టం మాకు కూడా, మీకు ఎలాగ ఇష్టం మాకు అలాగే ఇష్టం. సో అంటే ఈ థాట్ ఎలా వచ్చింది మంకీని పెడదాము? అది చాలాసార్లు చెప్పాను. ఇది అంటే చిన్నప్పుడు వేసే వేషాలను ఏమంటారు, కోతి వేషాలు, కోతినే పెట్టాం. సో అందుకని కోతిని పెట్టేసారు. సూపర్ అండి, ఎక్సలెంట్. సో చాలా చాలా బాగుంది. అండ్ టెక్నికల్గా కూడా అంటే మరి మేము అవి తెలుసుకోకూడదు, మీరు ఏ యాప్ని యూజ్ చేస్తున్నారు, ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు, ఏ అప్లికేషన్స్ని యూజ్ చేస్తున్నారు అని మేము అది చెప్పరు, రివీల్ చేయరు కాబట్టి. సో మొత్తానికి ఎంప్లాయీస్ అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటూ మంచి మంచి పిల్లర్స్ కూడా ఉన్నారు. ఇంకా మీ నెక్స్ట్ ఫిలిం ఏదైతే అనుకుంటున్నారో అది కూడా 100,000% మంచి సక్సెస్ రేట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఐడ్రీమ్ తరపు నుంచి, మా మోజీ గైడ్ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఐడ్రీమ్ మీడియాకి. ఎప్పటి నుంచో ఆ వీడియోస్ చూస్తూనే చాలా నాలెడ్జ్ వచ్చింది. సో ప్రతి సెగ్మెంట్ని కవర్ చేస్తారు ఐడ్రీమ్. చాలా సరైన ఇంటర్వ్యూస్ ఉంటాయి అందులో. మాకు ఒక్కసారి మా మహేష్ గడ్ వాయిస్ లో చెప్పొచ్చు కదా ఐడ్రీమ్ గురించి? మధు ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చిన్నప్పటి నుంచి ఐడ్రీమ్ వీడియోస్ చూస్తూనే పెరిగాం అనమాట. ఈరోజు